వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం తహసీల్దార్ ఆఫీసు వద్ద గోకవరం మండలం వీఆర్ఏలు నిరసన వ్యక్తం చేశారు. 10,000 రూపాయలు ఉన్న తన కనీస వేతనాన్ని 26,000 రూపాయలకు పెంచాలంటూ గత 2 రోజులుగా గోకవరం తహసీల్దార్ ఆఫీసు వద్ద నిరసన తెలిపారు. ఎప్పటి నుండో 10,000 రూపాయల కనీస వేతనంతో కుటుంబ పోషణ భారంగా ఉంటుందని, పట్టణాలకు ఆఫీసులకు పనుల నిమిత్తం వెళ్లాలంటే సొంత ఖర్చులతోనే వెళ్లవలసి వస్తుందని, జీతం డబ్బులు ఇంటికి పట్టుకెళ్దామంటే 1 రూపాయి కూడా ఉండటం లేదని, కుటుంబ పోషణ భారంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ వారసత్వంగా వస్తున్న నామినీ పోస్టులను తమకే ఇవ్వాలని, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న నైట్ వాచ్మెన్, డ్రైవర్ పోస్టులకు తమకు అవకాశం కల్పించి భర్తీ చేయాలని, ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి ఆశలతో ఉండి ఉద్యోగాలు నిర్వహిస్తున్నామని, తమ జీతాలు పెంచి తమకు న్యాయమైన కోరికలు తీరుస్తారని ఆశతో ఉన్నామని, ప్రభుత్వం వారు పరిశీలించి వీఆర్ఏలను, కుటుంబాలను ఆదుకోవాలని తెలిపారు. ఎన్నో ఏళ్ళగా వీఆర్ఏలుగా మేము పనిచేస్తున్నామండి. గత ఎప్పటి నుంచో కూడా మాకు సాలీసాలన జీతంతో పనిచేస్తున్నాం. గత గవర్నమెంట్లో మాకు జగన్మోహన్ రెడ్డి గారు 15,000 మీకు జీతం చేస్తాను మా అధికారం లాగా అన్నారు. అప్పుడు ఏం చేయలేదు. అలా చేసింది కాకుండా మాకు టీఏడిఏ అనేసి 100 రూపాయలు ఉండేది. దాని ముందు గవర్నమెంట్లో 300 చేశారు. మళ్ళీ 300 కూడా తీసి మళ్ళీ ఈ గవర్నమెంట్లో ఆ గవర్నమెంట్లోనే 500 చేసి ఆ డిఏ 500 ఇచ్చిన కాడి నుంచి మరి దాన్ని కూడా జియో ఆఫ్ చేసేసారు ఇవ్వకుండానే. తర్వాత 10,000 మేము వేతనం సాగిస్తున్నాం. ఎప్పుడో ఏళ్ల తరబడి చేస్తున్నాం. దీని నిమిత్తంగా ఇటు ఖర్చులు చూస్తే ఖర్చులు పెరిగిపోయి దీని నిమిత్తంగా మేము 4 రోజులు నిరసన కార్యక్రమం చేపట్టాం. గత ఈ గవర్నమెంట్ దగ్గర 2 సార్లు వెళ్ళినా మీకు ఇదిగో 1 రోజులు అయిపోద్ది, 10 రోజులు అయిపోద్ది అని చెప్తున్నారు. అది ఏం తేలతలేదు. దాని నిమిత్తంగా మేము నిరసన చేస్తున్నాం. కనీసం వేతనం 26,000 సుప్రీంకోర్టు ప్రకారంగానే మాకు వేతనం పెంచేవాళ్ళని 26,000 జీతం, కనీస వేతనం 26,000 ఇమ్మని అడుగుతున్నాం. ఈ సాలిన జాతంతో 2 పూటలు ఇంత క్రితం గత వీఆర్ఓలు కర్నాలు ఉండేటప్పుడు అయితే 1 పూట దాకా పనిచేసిపోయేవాళ్ళం. తర్వాత వీఆర్ఓలు వచ్చారు, 2 పూటలు పనిచేస్తాను. రాత్రి పగల్లో కూడా మేము కంప్యూటర్ ఆపరేటర్లు కానివ్వండి, ఆఫీసుల్లో కానివ్వండి, అన్ని చోట్ల మన నైట్ డ్యూటీలు కానివ్వండి, డే డ్యూటీలు కానివ్వండి, వాచ్మెన్ డ్యూటీలు కూడా మాకు వేస్తున్నారు. ఆ పనులు కూడా మేము చేస్తున్నాం. ఈ జీతంతో మరి ఛార్జీలకి రాజమండ్రి వెళ్ళాలంటే మీ ఛార్జీలతో, మీ భోజనాలతో మీరు వెళ్ళి రావాలంటున్నారు. మేము వచ్చిన 10,000 రూపాయల జీతం 2 రోజులు ఉంటుంది. ఇంటికి వెళ్ళి మా భార్య చేతిలో పెట్టగానే 2 రోజుల్లో పాలకి ఉప్పులకి అన్నిటికీ అయిపోయింది. మాకు ఏమీ లేవని అంటున్నారు. మేము అప్పు సప్పు చేసుకుని మళ్ళీ 10,000